ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై మరి ఒక సంవత్సరము నీ పరిశుద్ధ నామమున మేమెల్లరము చేరి మా జీవితంలో చీకటిని పాలకులను నేను లోకములకు వెలుగైనాను అన్నటువంటి మాటలు మా జీవితంలో నెరవేర్చి నీ యొక్క కాంతిని మా జీవితంలో నింపినటువంటి దినములు మరి ఒక సంవత్సరం ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఆరాధన జ్ఞాపకం చేసుకుంటూ నీ నామమును స్తుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు మాకు కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమం అంతయు నీ నామమునకు మహిమకరంగా జరిగించండి. దేవా, ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి నడిపించినటువంటి ఎవరైనా ప్రేమించిన గురువారిని దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువాని వాక్య సందేశం అందించలేనటువంటి ప్రభు పాలన గురువారిని దీవించుకు వారి పరిచయం ఆశీర్వదించు. ప్రభా, ఈ సమయంలో కోయలు నీ నామమును స్తుతించుచుండగా వారికి చక్కని స్వరమును అనుగ్రహించండి. మ్యూజిషియన్స్ వాయించుచుండగా వారికి నీ జ్ఞానము దయచేయండి. చేరవలసిన సంఘమంతయు ప్రభు నీ నామమును స్తుతించుచుండగా నీ కృపను దయచేయమని, సంఘములకు రాలేని వారు నీ నామమును త్వరగా రప్పించమని యేసు నామమును బట్టి ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ప్రార్థించుకున్న దేవాన్ని నీకు జనితేక కుమారుడు మా స్వభావం ఎత్తి ఇంటి సమయం ముందు శుద్ధిరాలైన కన్యకు జన్మించిన దయచేసింది కదా. పునర్జన్మము పొంది తపక వలన కృప వలన నీ కుమారులమైన మేము నీ పరిశుద్ధాత్మ చేత దినదినములు నూతన పరచబడుట దయచేయమని నీతోనూ ఆ పరిశుద్ధాత్మతో వేగినప్పుడు ఏకదేవుడుగా యుగయుగములకు జీవించి చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
ఈ ప్రత్యేక దినానికి ఏర్పాటు చేయబడిన మన మొదటి పాఠముగా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి ప్రారంభం. మన మొదటి పాఠముగా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి ప్రారంభం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకల వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇంతటితో మొదటి పాఠం సార్.
రెండవ పాఠముగా పాత నిబంధన గ్రంథంలోని ఇస్రా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభం. ఇస్రా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి ప్రారంభం. ఎస్ఐ ముందు నుండి చిగురుకుంటును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివి యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండదు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినును దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలను తీర్పు తీర్చును, భూనివాసులలో తీరుడైన వారికి యథార్థంగా విమర్శన చేయడు. తన వాగ్దానము చేత లోకమును కుట్టును, తన పిల్లల ఊపిరి చేత దుష్టులను చంపును. అతడు నడుములకు నీతిగా అతని తొండ్లకు సత్యములను నడికట్టును ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొక్క పండుగను. దూడలు కొమ్మసింహము పెంచబడినప్పుడు కొండెమును కూడును, బాలలు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడివేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుగను. ఎద్దు వేయునట్లు సింహము గడ్డి వేయును, పాలు రోజు పిల్ల నాగపాలు పుట్ట మీద అట్లుండును. మెడిన పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ రోగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములో నిండి ఉన్నట్లు లోకము యెహోవా గురించి జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలు ధ్వజముగా నిలుచుచుండు. ఎస్ఐకి వేరు చిగురునంత జనులు విచారము చేయదు. ఆయన విశ్రమ స్థానంలో ప్రభావము గలగదు. ఇంతటితో రెండవ పాఠం సరే. చూడము
60వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించదు. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడు, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొని చూపుకోగలు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడను, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చదు. ఒంటెల సమూహము మిథ్యాను, ఏఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించదు. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును
చదవబడును. 4వ పాఠంగా ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం చదువుతున్నాను. చీకటిలో నడుచుచున్నప్పుడు వెలుగును చూస్తున్నాను. మరణ చేయగల దేశ నివాసంగా వెలుగును ప్రకాశించుకుని నీవు జనములను విస్తరింపజేస్తున్నావు. వారి సంతోషంలో వృద్ధిపరుచున్నావు. కోతకాలం నా మనుషులు సంతోషించినప్పుడు దోపుడు సొమ్మును పంచుకొని వారు సంతోషించినప్పుడు వారు నీ సన్నిధిని సంతోషిస్తున్నారు. విద్యాను దినమున కలిగినట్టు వారి బరువు కాడని విడిచిన్నాను. వారి మెడను కట్టు కర్రలు వారి తోలు వారి గోడాలను విడిచిన్నాను. యుద్ధపు సందడి చేయి యోధులందరూ చూడు. రక్తంలో పొందబడిన వస్త్రములను అడ్డులో వేయబడి తగ్గిపోయి ఏలైనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు పుట్టినప్పుడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృత్తి చే క్షేమంలో కలుగునట్లు సర్వకాలం దావీదు సింహాసనం రాజ్యంలో నియమించు. న్యాయం వలనను నీతి వలనను రాజ్యంలో స్థిరపరచబడి అతడు సింహాసనాసనమై రాజ్య పరిపాలన చేయొచ్చు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. దేవుడితో
మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రారంభం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి ప్రారంభము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగేను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఈ మట్టుకు పాడడం సరైనది. శ్రీ ఎన్ కిషోర్. పరిశుద్ధుడైన మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 11వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకున్నాము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి ప్రారంభం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పింది. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలమున వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం ఏంటని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచినది. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి ఈ మండలకు వాక్యం.
7వ భాగము శ్రీ టీజే జయకుమార్ గారు. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి ప్రారంభం. మేము ఆయన వలన విని మేము ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడచ్చు, సత్యము జరిగిపోతుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారని ఎందుకు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయండి. Thank you.
పరిశుద్ధుడైన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధుడైన యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. Fellowship Choir. Karigino Karibelbe.